హలో అండి, పిల్లల కోసం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకొని చూద్దాం. ఒక కప్లో బాదం పప్పు, జీడిపప్పు అండ్ పిస్తా అండ్ వాల్నట్ నేను కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం పిల్లలకి ఇష్టం ఉండదు కదా. ఎక్కువ క్వాంటిటీ వేసినా కూడా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, బట్ విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం పప్పు ఒకసారి, జీడిపప్పు ఒకసారి అండ్ పిస్తా, వాల్నట్ ఇలా విడివిడిగా డ్రై చేసుకుని పోయి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. అండ్ ఇవి పిల్లలకి అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా చాలా బాగుంటుందండి, చాలా మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రోటీన్ పౌడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత చల్లారబెట్టి దాని తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక కంటైనర్లో కూడా తీసి స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ ఆర్ 10 days స్టోర్ చేసుకోవచ్చు. మీకు కొంచెం టేస్టీగా లేదంటే ఏదైనా ఫ్లేవర్ఫుల్గా కావాలంటే ఒక 2 ఇలాచీస్ యాడ్ చేయండి. నేనైతే ఇలాచీ యాడ్ చేశాను, బట్ అదే నాకు